ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ 2019 అడ్మిషన్ ప్రక్రియ ఈ నెల 16 అయితే మనకు ప్రారంభమైతే కానుంది. ఆ అభ్యర్థులు తమ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 16 నుంచి 19 వరకు కూడా జరుపుకోవచ్చు అనమాట. 19 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్స్ అనే నమోదన చేసుకోవాలి. 23 మనకు సీట్లను కేటాయిస్తారు. సో ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మనకు 23 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ఆ తర్వాత మనకు ఇంజనీరింగ్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్పై అప్డేట్ అయితే వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ల నమోదుకు 10, 11, 12 తేదీల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల అప్డేట్ కోసం ఈ నెల 11 వరకు కూడా అవకాశం అయితే ఉంది. 14న సీట్లు అయితే కేటాయిస్తారంట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఇంజనీరింగ్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్పై కూడా అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియచేయండి.